ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ సాగింది. కౌంటర్ దాఖలుకు గడువు కోరింది ప్రభుత్వం. మంగళవారం వరకు అరెస్టు చేయొద్దంటూ ఆదేశాలున్న నేపథ్యంలో తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది. కేటీఆర్ అరెస్టు చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వుల గడువు కూడా కోర్టు పొడిగించింది. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి మరింత గడువు కోరింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై ఏసీబీ అధికారులు కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడైన పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్ కూడా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే దానకిషోర్ వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరగనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు A1 కేటీఆర్, A2 అరవింద్ కుమార్, A3 BLN రెడ్డిలకు ఏసీబీ నోటీసులు ఇవ్వలేదని తెలుస్తోంది. వీరందరికీ కూడా నోటీసులు జారీ చేయడానికి కావలసిన పూర్తి స్థాయి సమాచారాన్ని మాత్రం అధికారులు సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. మంగళవారం వరకు తదుపరి విచారణ వాయిదా వేసింది కోర్టు. మా కరెస్పాండెంట్ మధు జైన్ అయ్యారు. మధు, కేటీఆర్ క్వాష్ పిటిషన్ సందర్భంగా ఎలాంటి వాదన సాగాయి కోర్టులో? ఎగ్జాక్ట్లీ కేటీఆర్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలనేటువంటి ఏసీబీని హైకోర్టు గతంలోనే ఆదేశించింది. ఎందుకంటే కేటీఆర్ అరెస్ట్ చేయొద్దు అంటూ ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేసినటువంటి దాంట్లో ఈ డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దు, కానీ కేటీఆర్ ను ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి విషయంలో విచారణ చేయొచ్చు అనేటువంటి దానిపైన హైకోర్టు తీర్పిచ్చింది. సో దాన్ని క్వాష్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించింది ఏసీబీ. దాంట్లో భాగంగా 31 వరకు ఈ గడువు విధిస్తూ విచారణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు 31 వరకు అనేటువంటిది మరొక రోజుని పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తదుపరి విచారణ అంటే ఏసీబీ దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ పైన 31వ తారీఖు రోజు దీనిపైన విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. సో కేటీఆర్ ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని గతంలోనే ఏసీబీ కోరింది. కాబట్టి ఈ అంశం పైన 31వ తారీఖు తర్వాత క్లారిటీ రానుంది. మనం చూసాం ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పటికే రహస్యంగా విచారణ జరిపినట్టుగా తెలుస్తా ఉంది, వాంగ్మూలం రికార్డు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఆయన విచారణ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక రహస్య ప్రాంతంలో ఇప్పటికే వీడియో రికార్డింగ్ చేశారు. ఆయన అప్రూవర్ గా మారుతాననేటువంటి ప్రచారం ఒకవైపు జరుగుతా ఉంది. అవంతా జరుగుతుండగానే ఆల్రెడీ దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతోంది. త్వరలోనే కేటీఆర్ అరెస్టు కానున్నటువంటి చర్చకు తావిచ్చినటువంటి నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయం మనం తెలుస్తాం. మొత్తానికి డిసెంబర్ 31 కి క్లారిటీ రానుంది కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేటువంటి ఒక ఆలోచనతో లీగల్ టీమ్ దీన్ని నిష్టంగా పరిశీలిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు. సో కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం గడువు కోరింది. మంగళవారం వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలున్న నేపథ్యంలో తదుపరి విచారణ కూడా మంగళవారానికి వాయిదా వేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో ఈ పిటిషన్ వేసిన సంగతి తెలిసింది. అయితే ఈ పిటిషన్ విచారణ ఇవాళ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఏసీబీని కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వం కోరింది. అయితే ఇక కోర్టు కోరింది. దీంతో కౌంటర్ దాఖలు కూడా కొంత గడువు కోరింది ప్రభుత్వం. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక కౌంటర్ దాఖలు చేసేందుకైతే ఏసీబీ సిద్ధమవుతుంది. మరోవైపు ఫిర్యాదుదారుడు దానకిషోర్ కూడా కౌంటర్ దాఖలు చేయబోతున్నారు. తనను అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతరుల ఉత్తర్వుల గడువును కోర్టు పొడిగించింది. కేటీఆర్ అరెస్టుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు, A2గా అరవింద్ కుమార్ ఉన్నారు, అలాగే A3గా BLN రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును ప్రస్తుతం ఏసీబీ చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. ముఖ్యంగా 55 కోట్ల రూపాయల బదిలీ అంశానికి సంబంధించి ఇప్పటికే ఈడీ కూడా దీనిపై దృష్టి సారించింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కూడా ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వేళ తన అరెస్టును నిరోధించాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ ప్రస్తుతానికైతే మంగళవారం వరకు వాయిదా పడింది. కేటీఆర్కి ఇచ్చిన మధ్యంతరుల బెయిల్ కూడా మంగళవారం వరకు ఉంది. తదుపరి మంగళవారం నాడు విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. కేటీఆర్కు
తిప్పలు తప్పయా, ఏం జరగబోతుంది? ఒకవేళ మంగళవారం రోజు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కేటీఆర్ అరెస్టు తప్పదా అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ విచారణ సంబంధించి మంగళవారం కొనసాగే అవకాశం ఉంది. తదుపరి విచారణ మంగళవారం రోజు ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి వాదనలు కొనసాగుతాయి, కేటీఆర్కు అనుకూలంగా ఉంటుందా లేదా కేటీఆర్కు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయా, బెయిల్ను పొడిగిస్తారా లేదా కేటీఆర్ అరెస్టు తప్పదా అనే వార్తల నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు